బిగ్ బాస్ తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరో నెల రోజుల్లో ముగుస్తోంది. సీజన్ 8 11 వారాలు ముగుస్తుండగా ఇప్పటికే టైటిల్ రేసులో ఉంది ఎవరనేది చెప్పడం కష్టమవుతోంది. మరి అన్నీ నాకెడతావా? లడ్డు అన్నీ నీకే. ఏమన్నా అన్నీ నీకేనే. మొన్నటి దాకా ఒకరిద్దరు పేర్లు అనుకోగా సడన్గా 2 వారాల్లో మరో కంటెస్టెంట్ కూడా టైటిల్ రేసుకు దూసుకొస్తున్నాడు. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8లో టైటిల్ రేసులో ఉన్నదెవరు? ఎవరెవరికి ఆ ఛాన్సులు ఉన్నాయి తెలుసుకుందాం పదండి. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. ప్రేరణ నాతో 7 ఇయర్స్ ఆడుకుంది. ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ 8లో ఉన్న కంటెస్టెంట్స్కు బయట ఆడియన్స్లో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఫైట్ మొదలైంది. సీరియల్ బ్యాచ్ అంతా కలిసి ఆడటం, ఎత్తులు పై ఎత్తులు వేయటం తెలుగు ఆడియన్స్కి నచ్చట్లేదు. అందుకే వారికి పోటీ వచ్చే వారికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నిఖిల్, ప్రేరణ టైటిల్ రేసులో టాప్ 2లో ఉండగా కొత్తగా గౌతమ్ని కూడా టైటిల్ రేస్ తీసుకొచ్చారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ జరిగినప్పటి నుంచి గౌతమ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అట్టిపండు తింటున్నారా? మీరేంటోనండి, ఎంత తిన్నా చాలా నాజుగ్గా సన్నగా ఉంటారు. వచ్చే 2-3 వారాల్లో అతను కాస్త ప్రూవ్ చేసుకుంటే చాలు అతనికి టైటిల్ ఇచ్చేస్తారనిపిస్తోంది. అయితే గౌతమ్ ఈ మధ్య అగ్రెషన్ తగ్గించి హౌస్ మేట్స్ అందరితో సరదాగా ఉంటున్నాడు. నిన్న ఫ్యామిలీ వీక్లో తన బ్రదర్ కూడా వచ్చి బయట తనకున్న సపోర్ట్ గురించి చెప్పాడు. సో ఇప్పుడు గౌతమ్ చేయాల్సిందల్లా జస్ట్ మంచి కాంపిటీషన్ ఇస్తే చాలు. దానివల్ల నిఖిల్ని దాటి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకే టైటిల్ రావాలని కొందరు ఆడియన్స్ చెప్తున్నారు. మరి ఈసారి టైటిల్ విజేత ఎవరనేది చివరి వరకు సస్పెన్స్గా ఉంది. ఏదేమైనా గౌతమ్ విన్నర్ అయితే మాత్రం అతను రెండోసారి వచ్చేందుకు ఫలితం దక్కినట్లు అవుతుంది. గౌతమ్ విన్నర్ అవడం అంత ఏమీ ఈజీ కాదు. నిఖిల్, ప్రేరణకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. మరోపక్క విష్ణుప్రియ కూడా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. మార్నింగ్ లేచి తింటాను, మధ్యలో పంటాను, మళ్ళీ తింటాను, మళ్ళీ పంటాను. హ్యాపీగానే ఉన్నారు కదా. వీరంతా కలిసి విష్ణుని విన్నర్ చేద్దామని అనుకున్నా ఆమె కూడా టైటిల్ రేస్లో ఉన్నట్టే. మరోపక్క అవినాష్ కూడా సీజన్ 8లో సూపర్ ఎంటర్టైన్ చేశాడు. అతను కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎవరికి వారు టాప్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యామిలీ వీక్లో వారి ఫ్యామిలీస్ ఇచ్చిన ఇన్పుట్స్తో ఎవరి ఆట ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతోంది. కొద్దిగా అటు ఉన్నామని కొంతమంది అంటే నీ అభిమానులే. ఇదిలా ఉంటే ఇక గ్రాండ్ ఫినాలేకి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసారి వచ్చే గెస్ట్లు కూడా చాలా సుపరిచితంగా ఉంటారట. ఇక ఫైనల్కు మరిన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. హౌస్లోకి వచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క గ్రూప్గా గేమ్ ఆడొద్దంటూ సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఈ వార్తల ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15 జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక మరికొన్ని ట్విస్టులతో గేమ్లో మొదలు పెడుతూ ప్రైజ్ మనీని కూడా మరింత పెంచడానికి ట్రై చేస్తున్నారట. గ్రాండ్ ఫినాలేకి ప్రముఖ కథానాయకులు, స్టార్ హీరోల స్పెషల్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయట. ఇప్పటికే ప్రైజ్ మనీ 50 లక్షలకు చేరుకోగా ఫైనల్కి వెళ్లే వరకు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హౌస్లో ఉన్న 10 మంది కంటెస్టెంట్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక ఫైనల్కి చేరుకునే వాళ్ళ లిస్టులో నిఖిల్, గౌతమ్, నబీల్, యష్మి మొదటి 5 స్థానాల్లో ఉన్నారు. ఈ వారం పృథ్వీరాజ్, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నారు.